హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. అయితే నా ఛానల్ పేరు ఇథనో బాట్‌ని. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే వెంటనే ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఇథనో బాట్‌ని 2 అని ఉంటది. 1 ఏమో ఇథనో బాట్‌ని ఛానల్. ఈరోజు అరకు లోయలో కూడా మంచి ఒక నల్ల ద్రాక్ష చూపిస్తాం. నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది కదా! నల్ల ద్రాక్ష మొక్కలు ఎలాగ నులితీగల్లాగా ఎలా ఎగబాకు ఉన్నాయో ఎవరు స్కిప్ చేయొద్దు. వీటి యొక్క లాభాలు, తర్వాత కుటుంబము, ఏ జాతి, ఏ ఫ్యామిలీ చెప్తుంటాము. వీటి లాభాలు బోల్డ్ ఉన్నాయండి. ఇది అటు చల్లటి ప్రాంతాల్లోనే కాకుండా అరకులో కూడా ఒక చల్లటి ప్రాంతం కాబట్టి, ఇది సెకండ్ డ్యూటీ కాబట్టి ఇక్కడ కూడా పండుతున్నాయండి. అరకులోనే నల్ల ద్రాక్ష చూసారా ఎంత చక్కగా ఒక పందిరిలాగా తయారు చేస్తున్నారు మా అల్లుడు వాళ్ళు. చూపించబోతున్నాం ఇప్పుడైతే ఆ పండ్లు ఏ విధంగా ఉన్నాయి. చాలా మందికి మార్కెట్లో కొంటుంటారు తెలుసు, కాకపోతే చాలా మందికి అరకులో పీపుల్స్ కి అలాగే బయట వాళ్ళకి ద్రాక్ష మొక్క ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలియదు. చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఒక క్రిపర్ ప్లాంట్ అన్నమాట. కుటుంబము విటిస్ వినిపెరా అని అంటారండి. సాధారణ నామం అయితే ద్రాక్ష మొక్క అంటారు, లేదంటే ద్రాక్ష పండిన తర్వాత బ్లాక్ గా మారుతాయి. ఒకటి తిని చూపిస్తాము. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. సో మీరు కొన్ని చల్లటి ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో యాపిల్స్ ఫేమస్, హైదరాబాద్ లో ద్రాక్ష ఫేమస్, అరకులో కూడా ఫేమస్ అన్నమాట. ఇలా మీరు పెంచితే పందిరి వేస్తే చక్కగా ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఆకులు ఎలాగ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి చూపిస్తాము తర్వాత. లోపల పందిరి ఏ విధంగా ఉందో లోపల కూడా చూపిస్తాం అన్నమాట. తర్వాత తిని చూపించి లాభాలు చెప్తాం. రండి పందిరి ఎలా చేస్తున్నారు చూద్దాం. ఇదిగో ఎంతో చక్కగా పందిరిలాగా ఉంది చూడండి. ఇక్కడ లోపల కొన్ని చూపిస్తాము. చూడండి పందిరి లోపల ఉన్నాను నేను. ఈ పందిరి లోపల ఎంతో ఆకర్షణీయంగా ఎంతో చక్కగా కాసి ఉన్నాయి చూడండి. పండ్లు, ఫ్రూట్స్ అన్నమాట ఇది. సో ఫస్ట్ ఇలా ఉన్నాయి, తర్వాత పండిన తర్వాత బ్లాక్ గా మారుతుంది. సో ఈ పందిరి లోపల అయితే ఈ విధంగా ఈ సంవత్సరం ఇలా వచ్చింది. సో ఇక్కడ కూడా దగ్గర చూపిస్తారు. ఇదిగో చూడండి. సో ఇలా వచ్చున్నాయి అనమాట గ్రేప్స్. ఇవి బ్లాక్ అండి. సో ఈ కలర్ లోనే గ్రేప్స్ కూడా ఉంటాయి. ఇది బ్లాక్ గా బయట ఇప్పుడు చూపిస్తాను పండిన బ్లాక్ గా ఏ విధంగా మారుతున్నాయి అనేది. ఓకేనండి, చూపిస్తున్నాను కదా. ఇదిగో ఇక్కడ ఒకటి తెంపుదాం. ఇదిగో లోపల పండు ఉన్నాయి. ఇదిగో ఈ గుత్తుల్లో ఇదిగోండి. ఇదిగో చూడండి ఈ లోపల ఇదిగో పండు ఉన్నాయి. ఇంకా ఒకటి తీసాను, తీస్తే ఒకటి ఇదిగో తిని చూపిద్దాం ఒకసారి. నల్ల ద్రాక్ష తిని ఉన్నారు కదా. సో ఏ విధంగా ఉంటుందో దీన్ని అంటే పుల్లగా తీయగా ఉంటుంది. బాగా పండింది అయితే స్వీట్గా ఉంటుంది, కొద్దిగా పండింది అయితే కొద్దిగా పుల్లగా ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే వీటి ద్వారా ఆల్కహాల్ కూడా తయారు చేస్తారు. బీరు, వైన్స్ ఇవన్నీ తయారు చేస్తారండి. సో అయితే లాభాలు చెప్దాం. చూడండి లోపల పండు ఉన్నాయి. సో బ్లాక్ ద్రాక్ష లాభాలు ఏంటంటే శరీరానికి శక్తిని అందిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి కణాలకు రక్షణకు సహాయపడుతుంది, గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శక్తి కాంతిని పెంచడంలో సహాయపడుతుంది, అంటే చర్మ కాంతిని అనమాట. కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది, అలసట తగ్గించడానికి శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. సహజంగా తీపి పండుల పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు దీన్ని. అంటే చిన్న పెద్ద ఏం తేడా ఉండదు. అయితే అరకులో ప్రకృతి ఒడిలో పండే బ్లాక్ ద్రాక్ష అయితే రుచిని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ అద్భుతమైన పండు గురించి మీకు కొన్ని విషయాలు మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. అలాగే ఎంతో లాభాలు ఉన్నాయి అరకులోనే పండే. అంటే అరకులోనే కూడా ఇప్పుడు ద్రాక్ష, తర్వాత యాపిల్స్ కూడా పండుతున్నాయి. చింతపల్లి ఏరియాలో కూడా ఆ వీడియో కూడా చేయబోతామండి. ప్రస్తుతానికి అయితే ఇది బ్లాక్ గ్రేప్స్ అయితే బెనిఫిట్స్ చెప్పాము. బ్లాక్ ద్రాక్ష తింటే శరీరానికి ఏమవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. అరకు బ్లాక్ ద్రాక్ష రహస్య ప్రయోజనాలు ఈరోజు చక్కగా వివరించడం జరిగిందండి. పండ్లలో సి విటమిన్స్ ఉంటాయండి అత్యధికంగా, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, చర్మానికి, గుండె సమస్యకి ఎంతో బెనిఫిట్స్ పొందుతామండి. సో ఇలాంటి లాభాలు ఎంతో కుటుంబాలు, విద్యార్థులు కాకుండా, ఆదివాసులు కాకుండా ఇతరులకు ఎంతో నా ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా
10 మందికి ఈ వీడియో షేర్ చేస్తారని మనవి చేస్తున్నాము. మరి మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయని ఆశిస్తూ ఈ రోజుతో ఈ నల్ల ద్రాక్ష కోసం అయితే వివరంగా చెప్పి ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.